డీప్ గా టెక్నికల్ కారణానికి పోవడం అంటే కొంత డిజైన్ లోపం ఉండొచ్చు, కొంత కన్స్ట్రక్షన్ లోపం, కొంత O&M లో లోపం. తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, తర్వాత ఆపరేషన్ మేనేజర్, అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి వీ విల్ హోల్డ్ అకౌంటబుల్ ఓవర్ ఇస్ గిల్టీ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా అసలు ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇది వాళ్ళ వైఫల్యమే అని స్పష్టంగా చెప్పింది. మేము ఇంకా అంటే మేము వచ్చి అధికారులకి 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మేము ఇంకా ముందుకు పోయి ఇది సరైన స్టెప్ 2-3 రోజుల్లో మీరే ఏమేమి స్టెప్పులు తీసుకుంటారో మీకు ఇప్పుడు టూ అర్లీ మాట్లాడుతున్నాం. అది ముఖ్యమంత్రి గారితో క్యాబినెట్ లో చర్చించి నిర్ణయించారు. అది కూడా మేము చెప్తా. కానీ ప్రధానంగా మీరు ఏంటంటే అసలు ఈ బ్యారేజ్ మీద మీరందరూ వచ్చిన సంతోషం. ఎందుకంటే మీరందరూ హైదరాబాద్ చూసుకుని కేసీఆర్ ఓహో ఓహో అనుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అర్థమైంది. ఇప్పుడు చూసి ఈ ప్రాజెక్ట్ చూసి అదే ఏమో ఇంత నాసిరకమా, ఇంత అసమర్థతనా, ఇంత చేతగారిపడమా, ఇంత తొందరపాట, మన డబ్బులు తీసుకొచ్చి మన జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో హై ఇంట్రెస్ట్ మీద లోన్స్ తీసుకొచ్చి ఈ బ్యారేజీ కట్టింది. సార్, ఇప్పుడు కాళేశ్వరంలో మీరు చెప్పిన 3 కూడా మేడిగడ్డ, అన్నారం, ఇందులో 3 కీలకమైనవి. ఇవన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో వాటర్ స్టోరేజ్ లేదు. వీటిని మళ్ళీ వర్షాలు వచ్చినాయి అనుకోండి, ఏం పరిస్థితి? చూడండి, సిచ్యువేషన్ చాలా అలార్మింగ్ గా ఉంది. నిస్సందేహం ఈ 3 బ్యారేజ్ల డ్యామేజ్ వల్ల రాష్ట్రంలో ఇప్పుడు రెండో పంటకి కొంత నీరు కూడా సరఫరా అవుతుంది. డెఫినెట్ గా ఇది స్టెబిలైజేషన్ కోసం SRSP స్టేజ్ 2 అని ఆయకట్టు కూడా సఫర్ అవుతుంది. ఆల్టర్నేటివ్ అయినా చూస్తారు. త్వరగా తీసుకొని వచ్చే వానకాలం నాటికి దీన్ని ఏమన్నా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయా సార్? దీన్ని ఏం చేయబోతున్నారు? 100% ఏమి చేయబోతున్నాము 2-3 రోజుల్లో మీకు హైదరాబాద్ నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారులు కూలగొట్టాలంటే కూలగొడతారా దీన్ని? ఇప్పుడు కాదు, నేను దయచేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి, ఇతర సంస్థల నుంచి అభిప్రాయం తీసుకొని క్యాబినెట్, ముఖ్యమంత్రి నిర్ణయాలు